పెళ్లికి పోతూ ఎర్ర చీర కట్టుకుంటారా ఎవరైనా? మొన్న కొన్న పట్టు చీర ఉంది కదా, అదే పచ్చ చీర వేసుకో. ఆ చీరలో చాలా అందంగా ఉంటావు. కట్టుకోరాదే కోడలా? చూడాలని ఉంది. తాడు కట్టిన గొర్రెలా ఎప్పుడూ మీ మాటే వింటాను కదా అత్త. మళ్ళీ కొత్తగా ఇదేంటి? అయినా మీ మాట ఎప్పుడైనా కాదన్నానా అత్త? అలాగే కట్టుకుంటాను. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అయి వస్తా అని అంటాననుకున్నారా అత్తయ్య గారు? నేను కట్టుకోను, నాకు ఇదే నచ్చింది. ఓసిని, మామూలు దానివి కాదు. సరే సరేలే వెళ్ళు. నేను ఈలోపు ఆటో సూరిగాడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతాను. ఏమిరా సూరిగా, నా కాలు తీయడానికి ఎంతసేపు జంకుతావురా, జంకు పిల్లిలాగా? ఊకో అత్త, ఏమిటి వెటకారం? నీ కాలు తీయడం ఏమిటి విడ్డూరంగా? ఏమిట్రోయ్ సూరిగా, నా మీదనే హాస్యం ప్రదర్శిస్తున్నావు? ఏంటో అత్త, నాకు అసలే సిగ్గు. ఓరి నీ సిగ్గు చింతామణి, ఇంటికి పోను. ఆడపిల్లవట్రా సిగ్గుపడి మెలికలు తిరగడానికి? అబ్బా చాలే అత్త, మరీ అట్లా పొగడమాకు నన్ను. అరే నాకు పొద్దంతా అదే పని. మరి వెనకట కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంది నాయనా అంటే మేజర్ సర్జరీ చేయాలి, 3 రోజులు పడుతుంది అన్నాడట. నీలాంటి ఏమీ తెలియని ఎర్రి అల్లయ్య. అబ్బా ఇంకా మొదలెట్టావా అత్త? చాలే నీ సామెతల గోల. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. మా ఎదురింటి వాళ్ళు పెళ్లికి చెప్పారా, పక్కూర్లో పెళ్లికి వెళ్ళాలిరా నాయనా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పక్కనే ఉన్నా అత్త, వస్తున్నా, ఫోన్ పెట్టు. ఒరేయ్ రాజు, వెంకయ్య గారికి చిట్టి పైసలు కట్టాలి కదరా నాయనా, లేకపోతే దాని సొమ్మంతా ఎవడో తిన్నట్టు పైకి ఎగురుతుంది ఆ మాయదారి రత్తమ్మ. నిన్ననే కట్టాను కదమ్మా. మంచిదిరా నాయనా, మంచి పని చేశావు. ఓసే సావిత్రి, ఇంకా కాలేదా నీ సింగారం? పెళ్లికి పోతున్నామే మనం, అందాల పోటీకి కాదు. ఇదిగో వస్తున్నా అత్తగారు. మీరు తెచ్చిన కాసుల పేరు వేసుకోమంటారా, మా పుట్టింటి వారు పెట్టిన బంగారు నెక్లెస్ వేసుకోమంటారా? 2 వద్దు కానీ మెడకు ఉరి వేసుకో. నాకు కొత్త కోడలు వస్తుంది, నీకు మోక్షం దొరుకుతుంది. అయ్యో రామా, ఎందుకంత కసుబుస్సులాడతారు? నేను పోతే మీ కొడుకు ఎలా 2వ పెళ్లి చేసుకుంటాడు? వాడికి ఏమి తక్కువే, 60 ఊర్లకు అందగాడు. చిటికలో తెస్తా పిల్లను. తెండి తెండి, నేను చూస్తా. దెయ్యంలా పట్టి పీడిస్తా. అత్తో జాగ్రత్త. ఇది మాత్రం నిజమేలే కోడలా, ఆ రోజు పంతులు చెప్పాడు మీ కోడల్ది రాక్షస గణం జాగ్రత్త అని. అట్లుంటది మనతోటి. అయినా అత్తగారు, ప్రతిసారి నా మీద ఎందుకు పడిపోతారు? పనిలేని పండు ముసల్ది పందిరి కింద కూర్చుని పచ్చిమిరపకాయలు ఎండబెడుతూ ఎర్రి చూపులు చూసినట్టు నన్ను తిట్టడం కోసం బాగా చూస్తారు మీరు. అత్త మాటలు లెక్క చేయని కోడలు వస్తే అలాగే పిచ్చిగా అవుతారే దోసకాయ మొహందానే. ఏమిటి అత్త, మా చెల్లి మీద కారాలు మిరియాలు నూరుతున్నావు? ఏం చేయనరా సూరిగా, గుమ్మడికాయ ఇంటికి కడతారే అంటే ఎందుకు అత్త, కూర చేస్తే కమ్మగా తినొచ్చు, కావాలంటే మా అన్న ఫోటో పెట్టుకో అంటుంది మీ చెల్లి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. అలా అన్నానా అత్త నేను? నాకు అసలు గుర్తులేదే కోడలా. ఇద్దరి మధ్య బుద్ధి గడ్డి తిని దూరినందుకు కరివేపాకులాగా తీసి పారేశారు కదా అత్త నా పరువు. ఏమిట్రా సన్నాసి, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? సరే కానీ ఏమైనా తిని వచ్చావా లేదా? ప్రతిసారి అడగాల అత్త, ఇంటికి వస్తే తిని వస్తానా నేను? వేడి వేడిగా మా చెల్లెలి చేతి వంట తిని వెళ్తాను కదా. కాకాలు పట్టడంలో నీవు మొనగాడివిరా, కాళ్ళు కడుక్కునిరా త్వరగా, ఎంత తిని బయలుదేరదాం. ఏమిరా సూరి, మీ ఆవిడ ఏమంటుంది? ఏమి చెప్పుకోను అత్త, ఎదురింటి జానకి లేదు. లేదుగా, వాళ్ళ ఆయనతో కలిసి ఏ ఊటికో కోటికో పోయింటుంది కదా. అబ్బా అది కాదు అత్త, వాళ్ళ ఆయన ఆమెకు చేతులు కందిపోతున్నాయని బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ తీసుకొచ్చాడు. అది మా అమ్మ కంటపడి అనూకి చెప్పింది. అది నా మీద యుద్ధానికి సై అంటూ నిప్పులు చెరుగుతుంది.
దానిదేముందిరా, ఒకటి కొనిపించలేకపోయావా? ముచ్చట పడుతుంది కదా. దానితో పాటు ఒక్క పోస్తుంది, ఏసీ కూడా పెట్టించు అంటుంది నీ బిడ్డ. చిల్లిగవ్వలేక నేనేడుస్తుంటే. ఓయమ్మా, దాని గొంతెమ్మ కోరికలు పాడుగాను. దానికేం పోయే కాలం వచ్చిందిరా. చక్కగా కాపురం చేసుకునేదానికి ఇంకా ఏమీ లాభం లేదు. ఈ కాలంలో కోడళ్ళు అంతా ఇంతే ఉన్నారులే. ఏమిటే అలా గుడ్లు మిరుమిట్లు గొలిపి చూస్తావు? ఏమీ లేదులే అత్తగారు. లోకం చుట్టూ తిరిగి ఆఖరికి భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు కోడల దగ్గరకే వస్తారు ఏమిటా అని. ఏమిటే ప్రతిదానికి గుర్రంలాగా కాలు దువ్వుతున్నావు? మా అత్తగారు ఎన్ని మాటలన్నా నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పేదాన్ని కాదు. ఏమిటోనమ్మా, నేనే ఇన్ని మాటలు కాయాల్సి వస్తుంది. పోనీలే అత్త, చిన్నపిల్ల. ఇవాళ నీ చీర బాగుంది అత్త, ఎక్కడ కొన్నావు? ఏమిరా అల్లుడు, నిజంగా బాగుందంటున్నావా లేక ఈ అత్తని కాకాపడుతున్నావా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంది అత్త, దేవతలా ఉన్నావు. ఏదో లేరా అల్లుడు, అంతా నీ అభిమానం. అలా చూస్తావేమిటే సావిత్రి? వాడికి కొంచెం గడ్డ పెరుగు వేసి అన్నం పెట్టు. పొద్దంతా ఎండలో తిరిగేవాడు కదా, చల్లబడతాడు కూసింత. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ మాట కఠినంగా ఉన్నా నీ మనసు బంగారం అత్త. నిజమే అన్నయ్య, మా అత్త మనసు బంగారం. ఏమిటే కోడలా, అన్నా చెల్లెళ్ళు కలిసి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. త్వరగా పదండి, లేకుంటే మా తోటి కోడలు సూటిపోటి మాటలతో తూట్లు పొడుస్తుంది. ఏమిటే పెళ్లికి ముందే వచ్చావు? సావిత్రి, మీ అత్తగారు ముందే వచ్చారేంటి? పోవే, నీ పరిహాసపు మాటలు నువ్వు. ఏమీ తెలియని అంకమ్మకి అన్నీ తెలిసిన పిచ్చమ్మ చెవిలో పూలు పెట్టినట్టు వెన్న రాసినట్టుంది చల్లగా. మాటలకు ఏమీ తక్కువ లేదు. పెళ్లికి గంట ముందు వచ్చి పైగా నన్ను అంటున్నావు. ఏమి చేయనే వదినా, ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. అయ్యో రామా, అదేమిటే, నాకు ఇన్ని రోజులు కబురైనా పెట్టొద్దా? వయసు అయ్యాక అందరికీ ఉండేవే కదవే. సరేలే, ఏమైనా తిని వచ్చావా లేదా? ఇంత తినరాదు, కడుపు చల్లగా ఉంటుంది. లేదులే వదినా, కోడలు రాగి సంకటి చేస్తే కూసింత తిని వచ్చాను. నిన్ను చూసిన ఆనందంలో పూర్తిగా కడుపు నిండిపోయింది. ఏమిటోనే రంగమ్మ, ఈ కుటుంబ బాధ్యతల్లో పడి మనల్ని మనమే మర్చిపోతున్నాం. పదండి లోపలికి, నేను ఇప్పుడే వస్తా. కోడలా, అక్కడ దూరంగా కూర్చుంది మన పంకజం వాళ్ళ అత్తమ్మ కదా? అవును అత్తయ్య గారు, ఆవిడే అండి. అమ్మో అమ్మో, చూడవే ఆ బట్టలు, ఎంత వయసైనా ఎట్లా వేసుకుని తిరుగుతుందో, ఎలా చూస్తుందో చూడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. ఆవిడ గురించే చెప్పండి. ఇంకా ఇక్కడ కూర్చో పెంటమ్మా అంటే ఇంటి చుట్టూ విత్తులు జల్లి ఇది నాది అన్నట్లు అలాంటి వింత మేళం మనిషి ఆవిడ అత్తయ్య గారు. అయ్యో రామా, దాని మొహం మండ. అదేమి విడ్డూరమే కోడలా. అదిగో మంగి వస్తుంది చూడు. అరే 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 మంగమ్మ, ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? లేదే వదినా, నిన్న వచ్చి ఇక్కడే కూర్చుని ఏమీ తోచక మళ్ళీ పోయి వస్తున్నా, ఎదురొస్తే పలకరిస్తారని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓసి నీ మాటలు పాడుగాను. నీకు వయసు పోయినా మాటల్లో మాత్రం అసలు దూకుడు తగ్గలేదే. పుట్టుకతో వచ్చింది కాటికి పోయేదాకా పోతుందా? సరే, ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. చూడవే సావిత్రి, పిల్లికి బిచ్చం వేయదు కానీ ఎలా స్టైలు కొడుతూ గొప్పలు పోతుంది. కోడలికి వేలికి ఉంగరం కూడా చేపిచ్చే రకం కాదు. నిజమే అత్తగారు, నేను విన్నా. వాళ్ళ కోడలు నేను పరిచయస్తులమే, అది చెబుతుంటే చాలా సార్లు విన్నా. ఏమిటో లేవే సావిత్రి, ఈ పిచ్చి జనాలు కాటికి కూడా మూటలు మోసుకుపోవాలని కంకణం కట్టుకుని చేస్తారు.